హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. బీసీసీఐ వాళ్ళు ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వాటిపై తెగ కథనాలు వింటూ ఉన్నాం అండ్ కొన్ని కొత్త రూల్స్ కొత్తగా వింటూ ఉన్నాం. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఫారినర్స్కి సంబంధించిన రూల్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అన్నట్టు ఎవరైనా పాస్ట్ వీడియోలో మేము బేసిక్ ఐపీఎల్ ఆక్షన్ రూల్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో వాటిని మిస్ అయింటే కింద కామెంట్లో ఆ వీడియో లింక్ ఇస్తా. సో ఆ వీడియో కూడా దయచేసి చూడండి. సో ఇక ఫారినర్స్కి సంబంధించిన రూల్స్ ఏంటి? ఫస్ట్ రూల్ వచ్చేసి ఈసారి కనుక మెగా ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోకుండా నెక్స్ట్ మినీ ఆక్షన్లో పాల్గొందాంలే, అప్పుడు హైయెస్ట్ బిడ్డింగ్ వస్తుంది, ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అని ఎవరైనా ఫారినర్స్ ఆలోచించి ఈసారి మెగా ఆక్షన్ కనుక స్కిప్ చేస్తే వాళ్ళు కంటిన్యూయస్గా నెక్స్ట్ 2 seasons పాటు మినీ ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సింపుల్గా ఈ మెగా ఆక్షన్ స్కిప్ చేస్తే ఓవరాల్గా ఈ టర్మ్ మొత్తం మిస్ అయినట్లే. నెక్స్ట్ మెగా ఆక్షన్ వచ్చే వరకు రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళైతే వెయిట్ చేయక తప్పదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైనా ఒక ప్లేయర్ ఆక్షన్లో ఒక టీం కొనుగోలు చేశాక దాని తర్వాత అపార్ట్ ఫ్రమ్ ద ఇంజురీస్ ఎక్స్ట్రా రీజన్స్ చెప్పి వాళ్ళు కనుక ఆ సీజన్కి దూరంగా ఉంటే అప్పుడు వాళ్ళని తర్వాత కంటిన్యూస్గా 2 seasons పాటు బ్యాన్ చేస్తారు. ఆ బ్యాన్ చేసిన ప్లేయర్ని వేరే ప్లేయర్కి రీప్లేస్మెంట్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు. కంప్లీట్గా 2 seasons పాటు ఐపీఎల్కి అయితే ఆ ప్లేయర్ని దూరంగా ఉంచుతారు. నిజంగా ఈ రూల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ తక్కువ అమౌంట్ వచ్చిందనో లేదంటే వేరే రీజన్ల కారణంగానో లాస్ట్ మూమెంట్లో ఫ్రాంచైజీస్ని చీట్ చేసి మరీ వాళ్ళైతే సీజన్కి దూరంగా ఉంటారు. అప్పుడు ఫ్రాంచైజీ కాంబినేషన్ మొత్తం చాలా డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళొక ఇంటెన్షన్తో ఒక కోర్ టీమ్ని బిల్డ్ చేసుకోవాలని వాళ్ళేమో ప్లేయర్స్ని తీసుకుంటే వీళ్ళేమో ఇలా వ్యవహరిస్తారు. సో వీటన్నిటికీ చెక్మేట్ పెడుతూ అలాంటి ప్లేయర్స్కి పళ్ళు మనిపించేలా బీసీసీఐ వాళ్ళు ఈ అద్భుతమైన రూల్ అయితే తీసుకొచ్చారు. ఇక ఇంకొక రూల్ ఏంటి అంటే, ఫారినర్కి సంబంధించిన పర్స్ వాల్యూని కూడా బీసీసీఐ వాళ్ళు అయితే నిర్దేశించారు. అంటే ఆక్షన్లో ఇంత బడ్జెట్ వరకు మాత్రమే ఫారినర్స్కి వెచ్చించాలి, అంతకన్నా ఎక్కువ బిడ్డింగ్ దాఖలు చేస్తే అది మా పాకెట్లోకే వచ్చేస్తుంది అని బీసీసీఐ వాళ్ళు అయితే చెప్పారు. మీకు కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు తీసుకొచ్చిన రూల్ ఏంటి అంటే, మీరు ఇండియన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుని ఉంటారు కదా, అండ్ దాంతోపాటు ఏదైనా ఇండియన్ ప్లేయర్ని ఆక్షన్లో కొని ఉంటారు కదా, ఆ 2 అమౌంట్స్లోకెల్లా ఏ అమౌంట్ అయితే లోయెస్ట్ ఉంటుందో ఆ అమౌంట్ కన్నా ఎక్కువ ఫారిన్ ప్లేయర్స్కి అయితే వెచ్చించి కొనుగోలు చేయకూడదు. వినడానికి కాస్త కష్టంగా ఉంది కదా, మీకు అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు విరాట్ కోహ్లీని 18 crores పెట్టి టాప్ ప్లేయర్గా రిటైన్ చేసుకున్నారు అనుకుందాం. అండ్ దాంతోపాటు అదృష్టం బాలేక రజత్ పతిదారిని ఆక్షన్లోకి వదిలేశారు. ఆక్షన్లో మళ్ళీ రజత్ పతిదారిని 16 crores పెట్టి కొనుగోలు చేశారు. సో వీళ్ళిద్దరు ఇండియన్ ప్లేయర్సే. ఈ ఇండియన్ ప్లేయర్స్లో ఏ బిడ్ అయితే తక్కువ ఉంటుందో, అంటే 16 crores తక్కువ కదా, సో ఈ 16 crores కన్నా ఎక్కువ అమౌంట్ వెచ్చించి ఫారినర్స్ని అయితే కొనుగోలు చేయకూడదు. సో ఇప్పుడు ఇదే ఆక్షన్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళు గ్లెన్ మ్యాక్స్వెల్కి 18 crores బిడ్ అయితే దాఖలు చేసింటారు. సో అప్పుడు మ్యాక్స్వెల్కి వెళ్ళే బడ్జెట్ కేవలం 16 crores మాత్రమే. ఆల్దో 18 crores బడ్జెట్ అయితే ఫ్రాంచైజీ వాళ్ళ పర్స్ నుంచి కట్ అయినప్పటికీ మ్యాక్స్వెల్ మటుకు తీసుకునేది 16 crores మాత్రమే. మిగతా 2 crores ఏదైతే ఉందో అది బీసీసీఐ ప్లేయర్ వెల్ఫేర్ రిలీఫ్ ఫండ్కి అయితే వెళ్ళిపోతుంది. ఈ రూల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది భయ, ఎందుకంటే మన ఇండియన్ ప్లేయర్స్కి ఈ రూల్ అయితే చాలా వాల్యూ క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా ఇలాంటి ప్లేయర్స్ ఆక్షన్లోకి వస్తే 20 crores 30 crores అయినా వస్తాయి. బట్ వాళ్ళు లాయల్గా ఉంటూ టీంని వదలకోకుండా రిటెన్షన్స్లో అలాగే ఉంటున్నప్పటికీ వాళ్ళకి మటుకు అబ్బబ్బా అంటే 15 to 18 crores మధ్యలో వస్తూ ఉంటుంది. బట్ ఈ ఫారిన్ ప్లేయర్స్ ఎప్పుడో ఒకసారి మధ్యలో వచ్చి తలుక్కుమని మినీ ఆక్షన్లో మెరిచి 24 crores 20 crores తీసేసుకుంటూ ఉంటే మన ప్లేయర్స్కి కాస్త వాల్యూ తగ్గినట్లు అనిపిస్తుంది కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఆల్. సో దీన్ని ఈ రూల్ తీసుకొచ్చి బీసీసీఐ వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచి పని చేశారని నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఏదైనా ఒక రూల్ అర్థం కాకపోతే దాన్ని రివైండ్ చేసుకొని అయినా చూడండి, ఎందుకంటే ఈ రూల్స్ క్రికెట్ లవర్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఇది వీడియో మన నెక్స్ట్ కలుస్తున్నాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.